హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మటన్ కర్రీ థిక్ గ్రేవీతో ఒకసారి విధంగా ట్రై చేసి చూడండి. అదిరిపోద్ది, టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. సూపర్ స్పైసీగా ఉంటుంది. చపాతీలోకి కానీ, బగారా రైస్, వైట్ రైస్ దేనిలోకైనా సూపర్గా ఉంటుంది కాంబినేషన్. ఒకసారి ట్రై చేయండి. వాటికి కావాల్సినవి టమాటోస్, ఆనియన్, పచ్చిమిర్చి రెడీగా పెట్టేసుకున్నానండి. ఇక్కడ చూడండి, ఒక 2.5 స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొద్దిగా జీరా, అలాగే 2 బగారా ఆకులు, కసూరి మేతి, హోల్ గరం మసాలా, స్పైసెస్ 2 లవంగాలు, 2 యాలకులు, దాల్చిన చెక్క వేసానండి. చూడండి, ఇవి కొద్దిగా మనకి కలర్ చేంజ్ కావాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేనైతే ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. మనం తర్వాత కారం కూడా యాడ్ చేస్తాం కాబట్టి స్పైసీనెస్ సరిపోతుంది. చూడండి, ఇక్కడ పచ్చిమిర్చిని కూడా వేసి పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్లో వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలండి. ఇవి వేగేలోపు మనం ఏం చేద్దామంటే మటన్ని కొంచెం సాల్ట్, పసుపు వేసేసి కుక్కర్లో పెట్టేసుకుందాము. ఒక 4 to 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు కుక్కర్లో పెట్టేసాము. ఆల్రెడీ మటన్ని మ్యారినేట్ చేసింది. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. అలాగే వాటర్ని కూడా యాడ్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, ఆనియన్ కూడా వేసేసుకోవాలి. పచ్చిమిర్చి చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఈలోపు మనం వాటర్ యాడ్ చేసేసి కుక్కర్ పెట్టేద్దామండి. ఒక 5 విజిల్స్ వచ్చే వరకు అయితే మనం కుక్కర్ని పెట్టేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. టమాటోస్ కూడా మంచిగా మగ్గే వరకు ఇలా కలుపుతూ మిక్స్ చేస్తూ మగ్గించుకోవాలండి. టమాటోస్ కూడా చక్కగా దగ్గరికి వచ్చేసేయాలి. చూడండి, అన్నీ చక్కగా ఫ్రై అయిపోయి ఈలోపు 5 విజిల్స్ కూడా వచ్చేసాయి. మటన్ కూడా ఉడికిపోయింది. ఒకసారి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా మూత తీసేసుకుందాం కదా. ఇప్పుడు మనం వాటర్తో పాటు ఈ మటన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వాటర్ కొద్దిగా దగ్గరికి వచ్చేసే వరకు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉంచేసుకోవాలండి. వాటర్ కొద్దిగా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇందులోనే మనకు కావలసినంత కారము, ధనియాల పొడి వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, వాటర్ అనేవి కొద్దిగా దగ్గరకు వచ్చేసాయి. ఇలా ఎసరు కూడా ఇలా మసిలిన తర్వాత మనం ఇందులోనే తగినంత కారము, అప్పుడు మనం ఒక 4 పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా, ఇప్పుడు కారము, ధనియాల పొడి, అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని కారం, సాల్ట్, ధనియాల పొడి చక్కగా ముక్కలకి పట్టే వరకు మనము మూత పెట్టేసి ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఉంచేసుకోవాలండి. అప్పుడు మనకి ఏంటంటే కారము, ధనియాల పొడి, సాల్ట్ అంతా ముక్కలకి చక్కగా పట్టుకొని సూపర్ టేస్టీగా ఉంటుంది మటన్. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. థిక్ గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు ఈ ప్రాసెస్ ఒకసారి ఫాలో అవుతూ చేయండి. చెప్పిన కొలతలు ఫాలో అవుతూ చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా బగారాలోకి కానీ, వైట్ రైస్, చపాతీలోకి సూపర్ కాంబినేషన్ అండి. ఇప్పుడు మనం పై నుండి కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, థిక్ గ్రేవీతో సూపర్గా వచ్చింది కర్రీ. నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేయండి. కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే అదిరిపోతుంది టేస్ట్. సూపర్ అంటే సూపర్గా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. చాలా సింపుల్గా, ఈజీగా చేసేసుకోవచ్చు అండి. టేస్టీగా కూడా చేసేసుకోవచ్చు. స్పైసీగా మటన్ కర్రీ థిక్ గ్రేవీతో ఒకసారి ఇలా చేయండి మీరు కూడా. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంది కర్రీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.